guys, welcome back to our channel Sai Tejas World. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను మంచి వీడియోతో వచ్చేసానండి. హెయిర్ మాస్క్ అన్నమాట. మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ మాస్క్ అయితే యూజ్ చేసి ఉంటారండి. సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా బనానా హెయిర్ మాస్క్. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది. సూపర్ డూపర్ గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకి మాస్క్ వల్ల యూజెస్ ఏంటి హెయిర్ కి అని చెప్పేసి తెలుసుకుందామండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో వచ్చేసి బనానా అండి. బనానా వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. హెయిర్ కి మాయిశ్చరైజర్ గా యూజ్ అవుతుంది. ఎవరికైనా డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ తగ్గిస్తుంది. ఇచ్చి స్కాల్ప్ ఉంటుంది కదండి చాలా మందికి, సో ఇచ్చినెస్ అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ హెయిర్ ని సాఫ్ట్ గా ఉంచుతుంది, షైనీగా ఉంచుతుంది. ఇంకా చాలా మందికి హెయిర్ అనేది కింద చిట్లిపోతుంది కదండి. వీక్లీ వన్స్ యూజ్ చేయడం వల్ల ఈ హెయిర్ మాస్క్ అనేది ఆ స్ప్లిటెన్స్ అనేవి తగ్గుతాయండి నెమ్మదిగా. నెక్స్ట్ ఇంకా మనకి వచ్చేది సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్ లో మనకి సన్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేయడం వల్ల ఆ డ్యామేజ్డ్ హెయిర్ అనేది రిపేర్ చేస్తుందండి. నెక్స్ట్ మనకి ఇంకా చాలా మందికి హెయిర్ ఊడిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదండి, రీగ్రోత్ అవ్వట్లేదు అని చెప్పేసి. ఇది న్యూ హెయిర్ అయితే ప్రమోట్ చేస్తుంది. హెయిర్ రీగ్రోత్ కి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా యూజ్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బనానా వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. నేను చెప్పేది యాజ్ టీజ్ గా ఫాలో అయిపోండి. నేను ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేశానో అవి యాజ్ టీజ్ గా ఫాలో అయిపోండి. మీకు నిజంగా సూపర్ డూపర్ హెయిర్ అయితే వస్తుంది. కంపల్సరీగా ట్రస్ట్ మీ. ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఏనండి. బయట నుంచి మీరు ఎక్స్ట్రాగా ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అంటే మీకు రూపాయి కూడా ఖర్చు ఏమీ ఉండదు అనమాట. యూజ్ చేసిన తర్వాత మీరే చెప్తారు చాలా బాగుందని. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇక్కడ 4 బనానాస్ తీసుకున్నానండి. ఒకవేళ మీది షార్ట్ హెయిర్ అయితే 2 బనానాస్ సరిపోతాయి. లాంగ్ హెయిర్ అయితే 3 బనానాస్ తీసుకోండి. సో వీటిని చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకోండి నీట్గా. ఇందులో ఇంకా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తామండి. అవి ఏంటో కూడా నేను క్లియర్గా చెప్తాను. చూసారా, బనానా ఇలా పీసెస్లా కట్ చేసుకోండి. 2 స్పూన్స్ కర్డ్ అయితే తీసుకోండి. పెరుగు. నెక్స్ట్ ఇక్కడ నేను అలోవెరా జెల్ తీసుకుంటున్నానండి. ఇదైతే ప్లాంట్ అలోవెరా జెల్. మీ దగ్గర పతాంజలి ఉన్నా పర్వాలేదు, డిఫరెంట్ బ్రాండ్స్ అలోవెరా జెల్ ఉన్నా పర్వాలేదండి, మీరు అది కూడా తీసుకోవచ్చు. అలోవెరా జెల్ కూడా నేను 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ కూడా 2 స్పూన్స్ అయితే తీసుకుంటున్నామండి. కోకోనట్ ఆయిలే కాదండి, మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉన్నా ఆముదం ఉన్నా ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. సో కోకోనట్ ఆయిల్ అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి 2 స్పూన్స్ అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ యూజ్ చేయకుండా మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటే కూడా ఇవి కూడా యూజ్ చేయొచ్చండి. ఇవి 2 వేసుకుంటే సరిపోతుంది. సో అందరి దగ్గర ఉండవు కాబట్టి నేనైతే కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేశాను అనమాట. విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూజ్ చేస్తే కోకోనట్ ఆయిల్ యూజ్ చేయకూడదండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం మిక్సీ చేసుకుందాము. గ్రైండ్ చేయడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయండి. అందుకనే మిక్సీ చేస్తాను ఇక్కడ. మీరు స్పూన్తో మిక్స్ చేసినా పర్వాలేదు. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా మెత్తటి పేస్ట్ లా అవుతుందండి. చాలా చాలా బాగుంటుంది హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ వేసుకొని కూడా చూపిస్తాను నా హెయిర్ ఎలా ఉంది. హెయిర్ ప్యాక్ వేయక ముందు నా హెయిర్ చూడండి ఎలా ఉందో. చాలా ఫ్రీజీగా ఉందన్నమాట. సో డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుందని చెప్పేసి ముందు కూడా చూపిస్తున్నాను. మీరు ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోమ్ చేసుకోండి. చిక్కులు లేకుండా నీట్ గా దువ్వుకున్న తర్వాత హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. కాల్పు టు టిప్స్ వరకు అంటే చిగుళ్ళ వరకు కూడా అప్లై చేసుకోండి. చాలా మందికి చిగుళ్ళు చిట్లిపోతూ ఉంటాయి కదండి, సో అది కూడా తగ్గుతుంది అనమాట. హెయిర్ ప్యాక్ లో మనం బనానా అయితే మిక్స్ చేసామండి. బనానా వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయో ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మీకు చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్. అలోవెరా అనేది మన హెయిర్ కి స్మూత్నెస్ ఇస్తుంది, డాండ్రఫ్ లేకుండా చేస్తుంది. నెక్స్ట్ రూట్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. అలోవెరా వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయో కూడా మీ అందరికి చాలా తెలుసు. కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అనేది మనకి నరిషింగ్ కి బాగా యూజ్ అవుతుందండి. మాయిశ్చరైజర్ గా ఉంచుతుంది. అని కంపల్సరీగా మీరైతే వీక్లీ వన్స్, ట్వైస్ యూజ్ చేసినా పర్వాలేదండి. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా
యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. ఈ హెయిర్ ప్యాక్ అనేది 1/2 అవర్ అయితే ఉంచుకోవాలండి కంపల్సరీగా. మీకు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ 15 మినిట్స్ అన్నా ఉంచుకోండి. 1/2 అవర్ కన్నా ఎక్కువ అయితే ఉంచుకోవద్దు. ఎందుకంటే మనకి సేపు ఉంచుకుంటే మనం ఏ హెయిర్ ప్యాక్ అయినా సరే ఏమవుతుందండి, డ్రై అయిపోతుంది. బాగా డ్రై అవ్వకూడదు. అలాగా హెయిర్ ప్యాక్ అనేది ఎప్పుడూ కూడా డ్రై అవ్వకూడదు. ఎందుకంటే అందులో ఉన్న మాయిశ్చరైజర్ అవన్నీ కూడా మనకి హెయిర్ కి ఉండాలి కదండి. సో డ్రై అవ్వకుండా ఉన్నప్పుడే మనం హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. బౌల్ అయితే కంప్లీట్ చేశానండి. సో 1/2 అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం. చూడండి, హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను. నేను ఇక్కడ హెయిర్ ఇంకా తడిగా ఉంది, కంప్లీట్గా ఆరలేదన్నమాట. మీకు చూపిస్తున్నాను. కంప్లీట్గా ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో నా హెయిర్ మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయిందండి. చూడండి హెయిర్ ఎంత సాఫ్ట్గా ఉందో, షైనీగా ఉందో, సిల్కీగా కూడా ఉంది. చూడండి అసలు చిక్కులు అనేవి లేవన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో చూసారు కదా, అల్లుకొని కూడా చూపిస్తున్నానండి, జడ వేసుకొని కూడా చూపిస్తున్నాను. చూసారా ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నానండి, నేనైతే షాంపూతో హెయిర్ వాష్ అనేది చేసుకోలేదు. జస్ట్ నార్మల్ వాటర్ తోనే హెయిర్ వాష్ చేసుకున్నాను. షాంపూ అయితే అప్లై చేయలేదు. ఇందులో మీకు కావాలంటే ఎగ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. ఎగ్ మిక్స్ చేసుకుంటే కంపల్సరీగా షాంపూతో హెయిర్ వాష్ అనేది చేసుకోండి, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా. సో అందుకని ఈ బనానా హెయిర్ మాస్క్ నా హెయిర్ కూడా మీకు చూపించాను. హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎంత సాఫ్ట్ గా ఉందో, షైనీగా ఉందో మీరే చూసారు కదా. సో కంపల్సరీగా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది. వచ్చేది మనకి సమ్మర్ సీజన్ కాబట్టి ఈ హెయిర్ మాస్క్ అనేది చాలా చాలా వర్క్ అవుతుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయితే వేసుకోండి, మీ హెయిర్ సూపర్ డూపర్ గా ఉంటుంది. ఇంకా మీకు కావాలంటే ఇందులో ఎగ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. సో నేనైతే ఎగ్ మిక్స్ చేయలేదు. మీకు ఎగ్ కావాలంటే ఎగ్ లో కూడా చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, హెయిర్ కి చాలా యూజ్ అవుతుంది. ఎగ్ కూడా ఒకటి మిక్స్ చేసుకోండి ఎవరైనా మిక్స్ చేసుకోవాలనుకుంటే. వీడియో నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.